ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు 3 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు మంగళగిరిలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో సీఎం పాల్గొంటారు. అనంతరం కడప నగరిలో నిర్వహించిన కార్నర్ మీటింగ్కి ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, సార్వత్రిక ఎన్నికలలో భాగంగా కూడా రేపటి కూడా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రతిరోజు కూడా దాదాపుగా 3 నియోజకవర్గాల్లో కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు గుంటూరు పార్లమెంట్ పరిధిలోని మంగళగిరిలో కూడా 10 గంటలకు భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. చిత్తూరు లోక్సభ పరిధిలోని పుత్తూరు నగరి నియోజకవర్గం పుత్తూరులో కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటలకు కడపలో ఈ రోజు ముఖ్యమంత్రి కూడా భారీ బహిరంగ సభలో ప్రసంగించినారు. ముఖ్యంగా చూసుకుంటామంటే ఒక పక్కన కూటమి అయితేనేమి, కూటమిలోని టీడీపీ, బీజేపీ, జనసేనకు సంబంధించి ఈ 3 నాయకులు ఒక పక్కన మోడీ కూడా ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా కూడా తెలుగు రాష్ట్రాల్లో మోడీ ఒక పక్కన, మరో పక్కన వచ్చేసి అమిత్ షా, రాష్ట్రంలో ఏపీలో వచ్చేసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అదేవిధంగా చూసుకుంటామంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తృతంగా కూడా ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా కూడా వైసీపీకి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిరోజు కూడా ఆ రాష్ట్రంలోని 3 నియోజకవర్గాల్లో కూడా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా రేపటితో ముగియడంతో కూడా ఎక్కడా కూడా వైసీపీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అన్ని పథకాలు ఏవైతే గతంలో హామీ ఇచ్చారో మేనిఫెస్టోలో పెట్టినది ప్రతి ఒక్కటి కూడా దాదాపుగా 99% కూడా దాన్ని నెరవేర్చామనేసి కూడా చెప్తున్నారు. అదే నేపథ్యంలో ఈసారి కూడా అదే విధంగా కూడా తాను ఓటేయాలనేసి ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రచారం అయితే చేయడం జరుగుతూ ఉంది. అన్నట్టు. థ్యాంక్ యూ రాఘవేంద్ర.